హలో ఫోటోగ్రాఫర్ मोबाइल फोन తెలుగు తేజం, తెలుగువారి ఆత్మ గౌరవం మొత్తం ప్రపంచానికే చాటి చెప్పిన శ్రీ నందమూరి తారక రామారావు గారు 103వ జన్మదిన సందర్భంగా ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ మరి ఘనంగా ఆయన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, రక్తదానాలు జరుగుతున్నాయి. అందుకు మనిషి అంటే అట్లా ఉండాలి. చనిపోయినా కూడా జీవించి ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి మహానుభావుల్లో మొదటి స్థానంలోనే ఎన్టీఆర్ గారు ఉన్నారు.
ఆయన భార్యను అవటం నిజంగా నేను ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యమో నాకే తెలియట్లేదు. అదేదో తెలిస్తే ఇంకా ఇంకా కూడా ఆ తపస్సు చేయాలని అనిపిస్తూ ఉంది. అట్లాంటి మహానుభావుడి ఇల్లాలిగా నేను ఎప్పుడూ ఆయన్ని ఒక దేవుడిగా ఆరాధిస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా. ఆయన ఆశయాలు కొనసాగించడానికి ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు నేను వెనక్కి వేయలేదు. అదే ఆశయంతో నేను ముందుకు నడుస్తూనే ఉన్నాను. ఆయన ఆశయాల పేరు చెప్పుకొని పూర్తిగా ఆశయాలను ధ్వంసం చేసి ప్రజలకు నరకం చూపిస్తున్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే టైం వేస్ట్ ఇక్కడ ఈ సందర్భంలో. కానీ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఎన్టీఆర్ పార్టీని తీసుకొని మనం ప్రజలకు ఏమి న్యాయం చేస్తున్నాం అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావిస్తున్నాను. ఇట్లాంటి వాళ్లే జీవన్మృతులు అంటారు. బ్రతికున్నా కూడా చనిపోయిన వాళ్లతో సమానం. ప్రజల హృదయాల్లో ఎవరు స్థానం సంపాదించరో వాళ్ళు ఎంత వైభవం అనుభవించినా, ఎంత పదవుల్లో ఉన్నా, ఎంత ధనవంతులైనా కూడా అది ప్రయోజనం లేదు. వాళ్ళు బ్రతికుండి చచ్చిన వాళ్ళతో సమానమే అవుతారు. చనిపోయినా కూడా బ్రతికుండేటువంటి మహానుభావులు దేవుళ్ళతో సమానం అవుతారు. ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి 31 సంవత్సరాలైంది. అయినప్పటికీ కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఎన్టీఆర్ అంటే ఆ పేరు వింటేనే మైమర్చిపోతున్నారు, పులకరించిపోతున్నారు. ఆయన కోసం మరి ఎన్నో చేస్తూ ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు, ఎన్నో దానాలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా విగ్రహం పెట్టారు, ఇక్కడ మైత్రివనం అనుకుంటాను. అక్కడ వారికి నేను ప్రత్యేకంగా తెలంగాణ గవర్నమెంట్ తరపున ఆయన పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పార్టీ లేదని కాదు కానీ తెలుగు నేల, తెలుగువాడు, తెలుగు పౌరుషం, తెలుగు గౌరవం, తెలుగు జాతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్ గారే. అందువలన ఇక్కడ పార్టీలకు అతీతంగా ఆయన నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆ విధంగా భారీగా ఈరోజే అనుకుంటా ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. వారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఆశయాల బాటలో మీరైనా సరే నడిచి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సెలవు. फोटोग्राफर